गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. 18వ పేజీ అండి, 21వ శ్లోకం.
క్రిమికోటిభిరావిష్టం దుర్గంధమలమూత్రకం శ్లేష్మరక్తకఫైర్మాంసైః బద్ధం చైతర్వరాననే. మీరు చదివే తాత్పర్యం ఏమండి మరి మాకు కనపడేది మీరు చదివేది వేరుగా ఉంది. ఉమాశంకర్ గారు అలా పాడారండి. దాంట్లో అది చూసి కింద తాత్పర్యం దాంతో మ్యాచ్ అవుతుంది. ఇంకా పర్వాలేదు, అలా ఇలా కూడా అన్వయం అవుతుంది. ఓకే, మళ్ళీ చదువుతానండి. క్రిమికోటిభిరావిష్టం దుర్గంధకులదూషితం అనిత్యం క్రిమికోటిభిరావిష్టం దుర్గంధకులదూషితం అనిత్యం దుఃఖనిలయం దేహం విద్ధి వరాననే. తాత్పర్యం: ఓ పార్వతి, ఈ దేహము అనేక పురుగులతో కూడినదియును, చెడు వాసన గల మలమూత్రములు గలదియును, తెమడ, కళ్ళె, రక్తము, మాంసము ఈ మొదలైన వాటితో కూడుకొనిదయునై ఉన్నది. ఇంకొంచెం అర్థం రాసి ఉండవలసింది. అనిత్యము, దుఃఖ నిలయము అని కూడా యాడ్ చేసింటే సరే. ఇక్కడ దుర్గంధ కుల దూషితం అన్నారు చూడండి. దుర్గంధ కులము అనే దాన్ని ఇక్కడ విడమర్చారన్నమాట. మన శరీరంలో ఏవేవైతే దుర్గంధాలను వెదజల్లుతూ ఉంటాయో వాటిని విడివిడిగా చెప్పారు. బట్ అన్నింటికి కలిపి దుర్గంధ కులము అని పేరు. అలాగే సరిపోతుంది అనమాట. అలాగే మన ఎనాటమీ కూడా చెప్తుంది కదా, మన శరీరం నిండా పారాసైట్లే ఉంటాయని. ప్రపంచంలో మానవుడి కంటే క్యారియర్ అనేవాడు మరొకడు లేనే లేడు. బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ది బెస్ట్ క్యారియర్ ఎవరై అంటే హ్యూమన్ బీయింగ్. కాబట్టి మనం ఒప్పుకోవాల్సిందేగా, కరోనా వైరస్ కి మనమే కదా క్యారియర్. కాబట్టి క్రిమికోటి భిరావిష్టం, అనేకమైనటువంటి బ్యాక్టీరియా వైరస్లన్నీ శరీరం మీద ఆధారపడి బతికేస్తూ ఉంటాయి. మన శరీరంలో అనేక దుర్గంధాలను వెదజల్లుతూ ఉంటాయి. అంటే మనకి శరీరం, ఎవరి శరీరం మీద వాళ్లకు ఇష్టం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఎప్పటి నుంచి మొదలైంది? చిన్న పిల్లవాడి దగ్గర మొదలైంది. వాడికి అద్దం ఇస్తే వాడిని వాడు చూసుకుంటూ మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటాడు. ఏమిటయ్యా ఇంతకి విశేషం అంటే వాడిని వాడు అద్దంలో చూసుకుంటాడు. వాడు ఆనందదాయకం ఏమిటయ్యా అంటే వాడిని వాడు అద్దంలో చూసుకుంటాడు. అదే ప్రతిబింబ సమానమైనటువంటి ఆనందాన్ని పెరిగి పెద్దవాడైన తర్వాత విషయ సుఖంలో, ఇంద్రియ సుఖంలో చూస్తాడు. ఒకడికి పచ్చిమిరపకాయ బెజ్జీ నచ్చితే మరొకడికేమో గులాబ్ జామ్ నచ్చుతుంది. ఎందుకు నచ్చిందయ్యా అంటే వాడు అందులో ప్రతిబింబించాడు కాబట్టి. ఈ ప్రపంచంలో ఎవరికి వాళ్ళకి ప్రియాప్రియాల జాబితా వేరువేరుగా ఉంది. ఎందుకు ప్రియాప్రియాల జాబితా వేరుగా ఉంది అంటే అందులో నువ్వు ప్రతిబింబిస్తున్నావు కాబట్టి. ఆ జగత్తులో ఉన్నటువంటి ఆ విషయం నీకు అర్థంలాగా ఉపయోగపడింది. అందులో నువ్వు ప్రతిబింబించావు. ఆ ప్రతిబింబం నీకు బాగా నచ్చింది. అందువలన అది నీకు ప్రియముల జాబితాలో చేరింది. ఆ ప్రతిబింబం నీకు నచ్చలేదనుకోండి, అప్పుడు అప్రియముల జాబితాలోకి చేరింది. అప్రియములైన ప్రతిబింబములే, ప్రియములైన ప్రతిబింబములే. ప్రియాప్రియములు రెండు ప్రతిబింబ సమానం. అయితే ఇలా ఎందుకు చెబుతున్నాడు పరమేశ్వరుడు? దేహం గురించి ఇంత ఇటువంటి పదునైన మాటలు ఎందుకు వాడుతున్నాడు అంటే సాధకుడైనటువంటి వాడికి దేహభ్రాంతి విడవాలి. మానవుడికి జీవభ్రాంతి, జగద్భ్రాంతి రెండు బలంగా ఉంటాయి. ఈ రెండింటినీ విడిస్తే గాని ఆత్మభావంలో నిలకడ చెందలేదు. మన వాళ్ళందరూ ఏమంటుంటారు, సత్సంగ సభ్యులందరూ, మీరు ఆత్మబోధ చెప్పారండి బాగా తెలిసిందండి, తత్వబోధ చెప్పారండి బాగా తెలిసిందండి, మళ్ళా కిందకు వచ్చి గురుగీత మొదలుపెట్టారు. యాక్చువల్గా తత్వబోధ అయిపోయిన తర్వాత
ఏ కందార్థాలో లేకపోతే ఏ భద్రాద్రామ శతకం అఖిల సిద్ధాంతం చెబితే అయిపోతుంది. ఎందుకని తత్వబోధలో తత్వమసి మహావాక్యం చెప్పేసాం, అయిపోయింది. ఆ తర్వాత త్రయమంత్రం చెబితే అయిపోతుంది. కానీ మరి త్రయమంత్రం చెబుదామంటే ఏమంటే ఆత్మానుభవంలో ఉన్నారా బ్రహ్మానుభవంలో ఉన్నారా అంటే ఇంకా నేను ప్రియాప్రియాలను వదలలేదండి అనే దగ్గరే మన సత్సంగ సభ్యులందరూ ఉన్నారు. మరి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి రావాల్సి వచ్చిందంటే మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది. మళ్ళా ప్రాథమికమైన క్లాస్కి వచ్చేసాం. ఎక్కడ వదిలిపెడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం అంటే జీవభ్రాంతిని వదలడం ఎట్లాగా, జగద్భ్రాంతిని వదలడం ఎట్లాగో పరమేశ్వరుడు గురుగీతలో చెబుతున్నాడు. ప్రతిపక్ష భావన చెయ్యి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సూత్రంలో ఏం చెప్తున్నారయ్యా అంటే ప్రతిపక్ష భావన అది చాలా ముఖ్యమైనది. ప్రతివాడు తనను తాను అద్దంలో చూసుకుని మురిసిపోవడానికి కారణం ఏమిటి? ప్రతిపక్ష భావన లేకపోవటం. తనను తాను చూసుకుని అందంగా ఉన్నానని మురిసిపోతూ ఉంటాడు. మన అందం ఏమిటో పక్కవాడిని అడిగితే చెప్తాడు. లేదంటే మన శరీరం సంగతి ఎవరిని అడగాలయ్యాలంటే ఐసీయూలో మనకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అడగాలి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే చకచక అన్ని రంధ్రాల్లోకి చకచక యంత్రాలన్నీ వేసేస్తారు. ఏ రంధ్రాలు సరిగ్గా పనిచేయవు. అన్నీ తినటానికి యంత్రమే, వదిలిపెట్టడానికి యంత్రమే, శాసించడానికి యంత్రమే, వదిలిపెట్టడానికి యంత్రమే, అన్నిటికీ యంత్రాలు వేసేస్తారు ఐసీయూలో జరగాలి. ఏంటయ్యా బాబు అంటే నీ వల్ల కాదయ్యా బాబు అందుకని అన్నింటికి యంత్రాలు వేసేసాను. మరి ఈ యంత్రం పనిచేయటం లేదనేగా అర్థం. ఇప్పుడు ఐసీయూలో ఉన్న పెద్ద మనిషిలో నేను ఉన్నాడా లేడా? ఉన్నాడు. కానీ దేహం అనే యంత్రం పనిచేయడం లేదు. అందుకని కాసేపు సపోర్ట్ అన్నమాట. నడిచేటప్పుడు ఎలా అయితే చేతి కర్ర సపోర్ట్గా ఉంటుందో అట్లాగా ఐసీయూలో కూడా అన్నిటికీ సపోర్ట్ పెడతారు. ఎందుకని అంటే మరి ఏది స్వీకరించలేదు, ఏది విడవలేని దశలో చేరుతుంది. కాబట్టి ఈ దేహం గురించి మనం బాగా విశేషమైన భావాన్ని కలిగి ఉంటాం. ఆ విశేషమైన భావంలో నుంచి ప్రతిపక్ష భావంలోకి మారాలి. ప్రతి ఒక్కరూ కూడా అంటే జూమ్లో చెప్తున్నాం, పరోక్షంలో చెప్తున్నాం కాబట్టి కటువుగా చెప్పడానికి వీలు కాదు. కానీ ఈ శరీరంలో ఎక్కడైనా సరే సుగంధం పుడుతుందా అని విచారణ చేయాలి. మనకి నవరంధ్రాలు పరమాత్మ ఈ నవద్వార పురి దేహికి ఇచ్చాడు. ఆ నవద్వారం అనే పురంలో ఎక్కడైనా సుగంధం పుట్టే అవకాశం ఉందా అంటే ఈ నవద్వారములు కూడా మాలిన్యమును విసర్జించడం కోసమే పెట్టబడ్డాయి. వాస్తవానికి చర్మం ద్వారా లెక్కేస్తే అనేక అసంఖ్యాకమైనటువంటి స్వేదరంధ్రాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా చంపే వస్తుంది. సో ఇలా ఏవైతే మన శరీరం ద్వారా విడిచిపెట్టబడుతున్నాయో అవన్నీ కూడా దుర్గంధ భూయిష్టమైనవే ఉంటాయి, కానీ సుగంధం పుట్టే అవకాశం లేదు. ఈ సత్యాన్ని తెలుసుకున్న మానవుడు ఏం చేశాడు? ప్రపంచంలో ఉన్న సుగంధ ద్రవ్యాలన్నీ దీనికి పూయడం మొదలు. అలాగైనా సరే తన ఘ్రాణేంద్రియం ద్వారా ఆ సువాసనలను అనుభవించే సుఖాన్ని అనుభవించాలని ఉద్దేశం. అసలు ఆ సుగంధ ద్రవ్యాల ప్రపంచం జోలికి వెళ్ళామనుకోండి, అది లక్షల కోట్ల వ్యాపారం, లక్షల కోట్ల వ్యవహారం. పైగా అమెరికాలో కనుక చూసామంటే ఈ సుగంధ ద్రవ్యాల మార్కెట్ వెళ్ళగానే మొదట అదే ఉంటుంది. అది అసలు ఏది ఏమిటో తెలుసుకోవడానికే రోజు వెళ్ళినా కూడా 10 సంవత్సరాలు పడుతుంది. అంత పెద్ద ప్రపంచం తయారైపోయింది. ఏమిటయ్యా ఇంతకీ విషయం అంటే ప్రతిదానికి సుగంధం వేరే ఉందండి. ఇది లిల్లీ పూలతో చేశాడండి, అది మల్లెపూలతో చేశాడండి, ఇది దాంతో చేశాడు, ఇది దీంతో చేశాడు, ఏదేదో చెబుతుంది. కాబట్టి సాధకుడైన వాడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే ఎవరైతే సుగంధ ద్రవ్యాలను కాశీలో వాడు సాధకుడు. వాడు పౌడర్ రాసుకోడు, వాడు సెంటు కొట్టుకోడు, వాడు స్ప్రే వాడడు, ఇంకే రకమైన సుగంధ ద్రవ్యాలు వాడు వాడు. మహా వాడితే గంధం బొట్టు పెట్టుకుంటాడు ఎక్కువలో ఎక్కువ. అది కూడా శ్రీగంధాంధారయామి పరమేశ్వరుని అర్చనలో భాగంగా పెట్టుకుంటాడు. అంతే తప్ప వాడికి ఏ రకమైనటువంటి దేహభ్రాంతి లేదు. అలాగ ప్రతిపక్ష భావన చేసి మనం
సుగంధ ద్రవ్య ప్రపంచంలో నుంచి బయటపడిపోవాలి. ఈ సూత్రం చెబుతున్నది అది. ఎవరైతే సుగంధ ద్రవ్యాలను ఇంకా వాడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళు ఈ దేహభ్రాంతిలో నుంచి విడిపడజాలరు. కాబట్టి ప్రతిరోజు స్నానం చేయడం వరకు చాలు, అంతే. బాహ్య శౌచం స్నానం చేయడం వరకు చాలు, అంతే. అది 10% సరిపోతుంది. 90% అంతఃశౌచం ఉండాలి. ఆ అంతఃశౌచానికి పునాది ఏమిటయ్యా అంటే దేహభ్రాంతి వేయడం. దేహాన్ని వైరాగ్య భావంతో చూడాలి. ఎన్ని పట్టు దుకోలములు కట్టినా ఈ శరీరానికే కదా. 1,00,000 రూపాయల పట్టు చీర తెచ్చి దీనికి కట్టాం. ఆ 1,00,000 రూపాయల పట్టు చీర వలన ఈ దేహం విలువ 10 లక్షలు అయినట్టుగా 10 రెట్లు పెరిగినట్టుగా భావించాం. మరి ఏమైనా పెరుగుతుందే? రేపొద్దున నువ్వు ఇందులోంచి తప్పుకున్న తర్వాత ఈ శవం పైన 1 కోటి రూపాయల చీర కప్పాం. ఇప్పుడు శవం విలువ 10 కోట్లు అవుతుందే? అవ్వదు కదా. కాబట్టి జాగరూకులై గమనించాలన్నమాట. ఎప్పటికప్పుడు దేహభ్రాంతి ఎవరిలో అయితే బలంగా ఉంటుందో వాళ్ళు ఆ ఏ అంశాలలో వాళ్ళకు ప్రియాప్రియాలు ఉంటాయో, అటు జగద్భ్రాంతిలో కానీ ఇటు జీవభ్రాంతిలో కానీ, జీవం అంటే దేహమే నేను అనుకోవడమే జీవం, ఈ 2 భ్రాంతులలో తప్పక చేయవలసినది ప్రతిపక్ష భావన. చాలా మంది చూసుకోండి, మ్యాచింగ్ లేకపోతే వేసుకోలేరండి. వెరీ ఇంపార్టెంట్. ఈ మ్యాచింగ్ వేసుకోవడం చిన్నపిల్లాడికి తెలియదండి. కొద్దిగా బుద్ధి వికాసం వచ్చినప్పటి నుంచి మ్యాచ్ అవ్వలేదు అంటారు. చిన్నపిల్లలు ఆట ఆడుకుంటూ ఉంటారు. రంగులు మ్యాచ్ అయినాయి, డిజైన్లు మ్యాచ్ అయినాయి అని ఆట ఆడుతుంటారు. ఇక ఆట జీవితం అంతా మ్యాచింగ్. ఎప్పటికీ ఈ బ్యాచింగ్ దగ్గరే జీవితం ఆగిపోతుంది. నాకు సరి అయిన జోడు ఎవరు అని వెతుక్కుంటూ ఉంటాడు అంతే. ఈ సరి అయిన జోడి ఎవరు వెతుక్కోవడమే గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత తెలిసింది నాకు సరి అయిన జోడి ఎవడు లేడే. పరమాత్మ తప్ప మానవుడికి ఎవడు సరి అయిన జోడి లేడే. జీవాత్మకి సరి అయినటువంటి జోడి పరమాత్మ ఒక్కడేనే. కానీ అది బాహ్యంలో జగత్తులో వెతుకుతున్నంత కాలం సంసారం అనే వృక్షం పెరుగుతూనే ఉంటుంది. గృహస్థాశ్రమ ధర్మం నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే భగవాన్ సత్యసాయి అంటారు పరమాత్మ తప్ప నీకెవరూ లేరయ్యా, భగవాన్ బినా కొయ్ అప్న నహీ, పరమాత్మ తప్ప నీ వాడెవడూ లేడు ఈ సృష్టిలో. ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీలో సన్యాస లక్షణం ప్రారంభమైంది. నాకు తగిన వాడెవడని ఈ ప్రపంచంలో వెతుకుతూ ఉన్నంత కాలం నువ్వు సంసారివే, నీకు దేహభ్రాంతి ఉంటుంది, అలాగే జీవభ్రాంతి ఉంటుంది. దీనికి వ్యతిరేక భావన కూడా ఉంటుంది. నాకు ఈ సృష్టిలో ఎవడు సరిపోవడం లేదండి బాబు, అది కూడా తాగాదనే ద్వేషం మొదలవుతుంది అక్కడ. ఈవిడ నాకు సరిపోలేదు, ఆవిడ నాకు సరిపోలేదు, వాడు నాకు సరిపోలేదు, వీడు నాకు సరిపోలేదు, మామగారు సరిపోలేదు, భార్య గారు సరిపోలేదు, భర్త గారు సరిపోలేదు, పిల్లలు సరిపోలేదు, మనవాళ్ళు సరిపోలేదు, ఇక రకరకాల మానవ సంబంధాలు, పక్కింటి వాడు సరిపోలేదు, పక్కింటి ఆవిడ సరిపోలేదు, ఇలా ఎన్నో రకాల మానవ సంబంధాలు ఎంత మందితో అయితే నాకు సరిపోలేదు అని అనుకుంటాడు. ఈ సరిపోలేదనే గొడవ కూడా దేహభ్రాంతిలో భాగం. మ్యాచింగ్ అవ్వలేదండి అనేది కూడా దేహభ్రాంతే. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. మనందరి గురువు గారు స్వామి నిర్భయానందులు ఎవరితో అయినా వ్యతిరేక సంస్కారం ఉందనుకోండి, వాడు మన మీద వ్యతిరేకతలు చూపిస్తాడు కదా, వెళ్ళి వాడు ఎదురుకుండానే కూర్చునేవాడు, ఏమీ మాట్లాడకుండా కాస్త మౌనం. వాడిలో ఉన్న వ్యతిరేక సంస్కారం అంతా పనిచేసి ఫుట్బాల్ ఆడేసి విమర్శించేసి తిట్టేసి కొట్టేసినంత పని చేసేస్తాడు. ఏమీ మాట్లాడు, చూస్తూ ఉంటారు అంతే. ఏం మాట్లాడరు, ప్రతిస్పందించరు, అసలు మౌనమే సమాధానం. ఏమంటే ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మనకి ఎందుకండి ఈ గొడవ అంతా అంటే మరి రద్దయ్యేది ఎట్లా అంటారు. మనం ఏం చేస్తాం, సాధారణంగా ఎవరికైనా పడలేదనుకోండి, అయితే వాడిని తప్పుకుని మనమన్నా తిరుగుతాం, లేకపోతే వాడిని తప్పించేయనన్నా తప్పించేస్తాం. మరి అప్పుడు ఆ ద్వేషం అనే సంస్కారం మిగిలిపోతుంది కదా.
సమిష్టిలో మిగిలిపోయిన నువ్వు ఎష్టికి తిరిగి రావాలి కదా అంట. కాబట్టి మనం ఏదైనా పుస్తకం వేస్తే ఆ పుస్తకం ఎవరైనా సరిపడలేదు అంటారనుకోండి, వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఇచ్చిరమని. ఈ పుస్తకం పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆ పుస్తకం గురించి పాఠం చెప్పి వాళ్ళు బాగా తిడితే ఆ తిట్లన్నీ పడి, విమర్శిస్తే ఆ విమర్శలన్నీ స్వీకరించి, ఏది నవ్వుతూ, ఏ రకమైన ప్రతిస్పందన లేకుండా, అప్పుడు నువ్వు జగదీశ్వర భావం ఇచ్చినట్టు అంటారు. కాబట్టి ప్రాక్టికల్ గా ఆచరణీయంగా అలా ఉండాలి అంటే చాలా 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 పరిణామం రావాలి. మాటలతో ఏ పని కాదు. అందుకని సాక్షాత్తు సదాశివుడే చెప్తున్నాడు, ఆయన తప్పక నువ్వు ప్రతిపక్ష భావన చేసి వైరాగ్య దృష్టితో చూడవలసినటువంటివి రెండు ఉన్నాయి. అది దేహాత్మ భ్రాంతి, అలాగే జగద్భ్రాంతి. ఈ రెండింటి ఎడల పూర్ణ వైరాగ్యాన్ని, తీవ్ర వైరాగ్యాన్ని, తీవ్రమైన ప్రతిపక్ష భావనను చేసి అసంగుడవు కమ్ము. తర్వాత సంసార వృక్షమారూఢాః పతంతి నరకార్ణవే యస్మానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: జనన మరణ దుఃఖాత్మకమగు సంసారమను మహావృక్షమునెక్కి మానవోపాధి చెంది జీవులు నరక సముద్రమునందు పడుచున్నారు. అటువంటి వారలనందరినీ ఏ గురువు జ్ఞానోపదేశము చేత ఎత్తి రక్షించుచున్నాడో అట్టి గురువు కొరకు నమస్కారము. గురువుని ఆశ్రయించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటో ఈ సూచనలో చెప్తున్నారు. ఎవరైనా ఒకరు తనకు తగుపాటి గురువుని ఆశ్రయించాడు అనుకోండి, ఆయన తగుపాటి గురువు అవునా కాదా ఎలా తెలుస్తుంది? ఏదో వ్యాసపీఠంలోనో గురుపీఠంలోనో కూర్చున్నారు, అందరూ దండలు వేశారు, కాళ్ళకు మొక్కారు, పాద నమస్కారాలు చేశారు, పాద ప్రక్షాళన చేసి పాదతీర్థాన్ని పుచ్చుకున్నారు. ఇలా ఏదో అక్కడున్న వ్యవహారం చేత, అక్కడున్న వాతావరణం చేత ఫలానా ఆయన గురువు గారు అనుకుంటే సరిపోతుందా? సరిపోదు అంటున్నాడు. గురువును ఆశ్రయిస్తే రెండు పనులు జరగాలట. ఏమిటది? పతంతే నరకార్ణవే, నరకంలో పడిపోవడం అనే దాంట్లో నుంచి నువ్వు ఉద్ధరించబడాలి. ఏమంటే నరకం అంటే ఏమిటి? తన దుఃఖమే నరకము. తరతి శోకమాత్మవిత్. ఈ సూత్రాన్ని గుర్తు తెచ్చుకోవాలి. నిన్ను సర్వ దుఃఖాలలో నుంచి బయటపడవేసేటటువంటి ఆత్మజ్ఞానాన్ని సుబోధకం చేస్తాడు. నీవు ఆత్మ విచారణ చేసి ఆత్మనిష్ఠుడు అయితే తరతి శోకమాత్మవిత్. శోకం అనేదే మిగలదు, దుఃఖం అనేదే మిగలదు. దుఃఖం లేకపోతే భయం లేదు, భయం లేకపోతే బాధ లేదు. దుఃఖము, భయము, బాధ లేకపోతే నీకు సంసారం అనేటటువంటి వృక్షం మూలం తెలియబోదు. మనందరికీ సంసారం అనే వృక్షం యొక్క మూలం ఎందుకు తెలియబట్టం లేదట అంటే, మనం ఈ మూడింటి చేత ప్రభావితం అవుతున్నాము. ఏమిటవి? దుఃఖము, భయము, బాధ. ఈ మూడింటి చేత ప్రభావితం అయినప్పుడు సంసార వృక్షము యొక్క మూలమైనటువంటి అవిద్య, అజ్ఞానం, అహంకారం. మూలంలో కూడా మూడు ఉన్నాయి. ఏమిటవి? అవిద్య, అజ్ఞానం, అహంకారం. ఫలం అనే స్థితిలో కూడా మూడు ఉన్నాయి. అవేమిటవి? దుఃఖము, భయము, బాధ. ఈ ఆరిటికి కలిపి బంధం అని పేరు. ఓహం బంధ, బంధం అనగా ఏమి అని విచారణ చేస్తే ఈ ఆరు అంశాలు బంధం అని తేలి. ఏమిటయ్యా ఆరంటే? అవిద్య, అజ్ఞానం, అహంకారం, దుఃఖము, భయము, బాధ. ఈ ఆరు లక్షణాలకు కలిపి బంధము అని పేరు. ఎవరయ్యా ముక్తుడు మరి? ఏమంటే ఆత్మజ్ఞానం వలన గురువు గారి దగ్గరికి వెడితే యస్మాన్ ఉద్ధరతే, నేను ఉద్ధరించడమే పనిగా పెట్టుకున్నాడు ఆయనకు వేరే పని లేదు.
గురువు గారిని కలిసినప్పుడల్లా ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఏదో ఒక సూచన చేస్తాడు, ఉద్ధరించబడేటువంటి సూచన. అది ఏదైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, సశరీరంగా కావచ్చు, అశరీరంగా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, సంజ్ఞల ద్వారా కావచ్చు, విస్తారమైన వ్యాఖ్యానం ద్వారా కావచ్చు, ఎలా అయినా చెప్పగలడు ఆయన. ఏమీ చెప్పకుండా మౌనంగా నీ చేత అనుభవింప నువ్వు చేయగలడు. ఆ అనుభవాన్ని నీవు అర్థం చేసుకోలేకపోతే నువ్వు పొందిన అనుభవాన్ని ఆయన వివరించి చెప్తాడు. గురువు దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఇదే. ఏమిటయ్యా అంటే శిష్యుడు అనుభవిస్తూ ఉంటే ఆ అనుభవాన్ని నిజంగానే ఎవరు వివరించాలి అంటే శిష్యుడు వివరించాలి, తాను అనుభవిస్తున్నాడు కాబట్టి. కానీ శిష్యుడు అశక్తుడు, వివరించలేడు, అనుభవిస్తాడు అంతే. వచ్చి ఏదో చెబుతాడు ఆ అనుభవానికి సంబంధించినది. అప్పుడు ఆ గురువు ఆ అనుభవాన్ని శిష్యుడి స్థానంలో తానుండి తెలుసుకుని దాని వివరణ అంతా చెప్పి దాన్ని అధిగమించడం ఎట్లాగో చెబుతాడు. మరి గురువు శిష్యుల్లో ప్రవేశించాలా వద్దా? శిష్యుడు అనుభవాన్ని తెలుసుకోవాలి అంటే తప్పక ప్రవేశించాలి. ఏ గురువు అయితే శిష్యుడిలో అలా ప్రవేశించగలుగుతాడో ఆ గురువు అనుభవ జ్ఞానం ఉన్నటువంటి గురువు. శిష్యుడు తన అనుభవం చెబితే దానికి పుస్తకంలో నుంచి సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, తప్పు కాదు. ఎందుకని శాస్త్రవచనం కూడా సత్యమే, కానీ యథాతథంగా మ్యాచ్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే డాక్టర్ గారు పుస్తకం చూసి వైద్యం చేసినట్టు. డాక్టర్ గారు పుస్తకం చూసి వైద్యం చేయకూడదా? చేయొచ్చు, తప్పేం లేదు. కానీ తన అనుభవాన్ని ఉపయోగించకుండా కేవలం పుస్తకాన్ని మాత్రమే వాడాడు అనుకోండి, అప్పుడు పేషెంట్కి ఇబ్బందులు వస్తాయి. అలాగే పుస్తకం వరకు మాత్రమే ఉపయోగించి తెలివితేటలతోటి ఆ పుస్తకంలో ఉన్న వాక్యాలని ఇటు అటు తిప్పి చెబుతూ ఉండే గురువు దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అనుభవం లేనటువంటి గురువు దగ్గరికి, అప్పుడు శిష్యుడు ఉన్న స్థితిలోకి గురువు ప్రవేశించలేడు. శిష్యుడు ఏ అనుభవాన్ని పొందుతున్నాడు అనేది గ్రహించలేడు. దాన్ని ఉద్ధరించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి, ఏ దృష్టితో జీవించాలి, ఏ సాధన చేయాలి, ఏ అధిగమనం చెయ్యాలి అనేటువంటిది సరైనటువంటి సూటిగా వివరించలేడు. ఓడి అడిగితే ఓడి చెబుతూ ఉంటాడు. ఇట్లాగా రకరకాలైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మానవులందరూ తప్పక తమకు తగుపాటి గురువుని ఎంపిక చేసుకోవాలి. ఆ తగుపాటి గురువు 2 పనులు చేయాలి. ఏమిటయ్యా అంటే మొదట ఏం చేయాలి అంటే నీలో దుఃఖాన్ని, భయాన్ని, బాధను పోగొట్టాలి. తర్వాత వేటి మూలం వలన ఆ 3 వచ్చినాయో, అవిద్య, అజ్ఞానం, అహంకారం, వాటిని పోగొట్టే ప్రయత్నం చేయాలి. ఇది గురువు గారి డ్యూటీ. గురువు గారి కర్తవ్యం ఏమిటయ్యా అంటే ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఏ మనిషి అయినా సరే, అతడు శిష్యుడు అవునా కాదా, భక్తుడు అవునా కాదా అతనికి అనవసరం. అతనిలో ఈ 6 లక్షణాలు ఎలా ఉన్నాయో చూస్తాడు. చూసి ఈ 6 లక్షణాలు అతను ఎలా పోగొట్టుకోవాలో ఆ తగిన శిక్షణని ఇస్తాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకడొస్తే మౌనంగా సమాధి మగ్నుడై కూర్చుంటాడు 3 గంటల సేపు, ఏం మాట్లాడు. మరి ఇదేమిటండి మీరు ఏదో చెప్తారని వచ్చారంటే నేను 3 గంటల సేపు చెప్పే కదా. అదేంటి 3 గంటల సేపు ఏం మాట్లాడలేదు, మౌనంతో కూడా చెప్పచ్చయ్యా బాబు. 3 గంటలు నీతో నీ పక్కనే సమాధినిష్ఠుడై కూర్చున్నాడంటే అర్థం ఏంటి? నిన్ను కూడా అలా ఉండమని రోజు ఆచరించి చూపెట్టాడు. ఒకడొస్తే ఆపకుండా మాట్లాడతాడు, ఎన్ని గంటలైనా మాట్లాడుతూ ఉంటాడు. అదేమిటండి అంటే వాడికి అలా చెబితేనే అర్థమవుతుంది ట్రీట్మెంట్, వాడికి శిక్షణ అలాగే కుదురుతుంది, వీడికి శిక్షణ ఇలాగే కుదురుతుంది. కాబట్టి గురువు వీడితో ఎలా ఉండాలి అన్న నియమం లేదు. ఎందుకని? గురువు ఆల్రెడీ తరించాడు కదా. తల్లి పిల్లవాడి పక్కన కూర్చుని ఆట బొమ్మలతో పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే వాడికి సహాయం చేస్తూ ఉంటుంది. దాని అర్థం తల్లి కూడా ఆడుకుంటుందనే కాదు కదా. అలాగే గురువు బ్రహ్మనిష్ఠుడు. అతను షిరిడి సాయిబాబా పిల్లలతో గోళీలు ఆడాడండి అని గురు చరిత్ర చదివిన వాళ్ళందరూ కూడా ఎంచి చూపిస్తారు. ఈయనేంటంటే పిల్లలతో గోళీలు ఆడుకున్నాడు, ఆయన సద్గురువు ఏంటంటే అంటే సద్గురుమూర్తి అంటే ఏదైనా చేయగలడు. ఎవరిని తరింపజేయడానికి ఏది చేస్తే వాడు తరిస్తాడు, ఏది చేస్తే వాడు అధిగమిస్తాడు, వాడి స్థితిలోకి ఈయన ప్రవేశించేస్తాడు. ఏమండి అట్లా ప్రవేశిస్తే మన్నులో ఆడుకుంటున్న పిల్లవాడిని ఎత్తుకుంటే మన్ను అంటదా? అంటవచ్చు. అంటితే ఎవరికి అంటింది? దేహానికి అంటింది, ఆయనకేమంటుంది?
ఆయన అతీతుడు కదా, ఆయన రహితుడు కదా, కడతేరిన వాడు కదా, మూలాన్ని గుర్తెరిగిన వాడు కదా, మూలమే లేదని తెలిసిన వాడు కదా. కాబట్టి అతడికి సంసార వృక్ష మూలం సమూలంగా నశించిన వాడు. అతనికి నరకం లేదు. ఎవరికైతే సంసార వృక్ష మూలం పూర్ణంగా నశించిందో అతనికి నరక ప్రాప్తి లేదు. ఎందుకని? దుఃఖం లేదు అతనికి. అతనికి దుఃఖం లేదు, భయం లేదు, బాధ లేదు, మృత్యు భయం లేదు, దేహాత్మ భావం లేదు. కాబట్టి దేహానికి వచ్చినటువంటి ఏ రకమైనటువంటి బాధల చేత కూడా నేనే బాధించబడుతున్నానని అనుకో. ఆకలికి అన్నం, వేదనకు ఔషధం ధర్మంగా చేయాలి, హితంగా చేయాలి, మితంగా చేయాలి, సేవగా చేయాలి. తన దేహానికి తానే సేవ చేస్తూ, అంతే తప్ప దేహాన్ని పోషిస్తున్నాను అనుకోడు. దేశ సేవ, దేహ సేవ ఏది ప్రధానం అంటే దేశ సేవే ప్రధానం. అలాగే లోక కళ్యాణార్థమై ఆ పనిముట్టును వినియోగిస్తూ ఉంటాడు. అందుకు దానికి సేవ చేస్తున్నాడు. ఈశ్వరుడిలో భాగంగా ఆ దేహానికి సేవ చేస్తున్నాడు. అంతేగాని నేను దేహాన్ని ధరించి ఉన్నాను కాబట్టి దీన్ని కలకాలం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏ పని చేయడు. ఏదో చెప్తూ ఉంటారు. ఉదాహరణ చెప్తా. మహానుభావులందరి దగ్గరికి ఎన్నో అంత్యకాలం మహాభినిష్కర్మణం దగ్గర పడ్డప్పుడు డాక్టర్లు అందరూ వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చూసి చెబుతూ ఉంటారు, కాస్త బలమైన ఆహారం పెట్టండి అమ్మా, కాస్త ప్రోటీన్ డైట్ పెట్టండి, కాస్త అది పెట్టండి, కాస్త ఇది పెట్టండి అని ఏదో చెప్తారు. ఉదాహరణ చెబుతా. కంచి పరమాచార్య వారికి 90 సంవత్సరాలు. డాక్టర్ గారు వచ్చారు, లోపలికి వెళ్ళారు. వెళితే ఏమిటి అన్నారు. అయ్యా, తమని పరీక్షించమని మన భక్తులు ఒత్తిడి చేస్తే లోపలికి వచ్చాను. తమకు తమ గురించి తెలియంది కాదు, అయినా భక్తుల ఒత్తిడి తట్టుకోలేక వచ్చాను స్వామి అంటాడు. సరే కూర్చో. ఒక కన్ను పూర్తిగా కనబడదు, ఒక ఊపిరితిత్తు సరిగ్గా పని చేయదు, గడ్డ కట్టిపోయింది, లోపల ఉన్నటువంటి పేగులన్నీ ఉపవాసాల వలన ముడుచుకుపోయినాయి, ఆహారం తినడానికి వీలు కాదు, నడుము వంగిపోయింది, లేచి కూర్చొనగలిగేటటువంటి శక్తి జారిపోతోంది, కాళ్ళు చాపుకుని మాత్రమే కూర్చోగలిగే దశ వచ్చేసింది ఈ శరీరానికి. ఇంకా చెప్పమంటావా అన్నారు. సగం లివరే పనిచేస్తోంది, ఒక కిడ్నీయే పనిచేస్తోంది అని ఆ డాక్టర్ గారి భాషలో ఏమేమి ల్యాబ్ రిపోర్ట్లన్నీ, టెస్టులన్నీ చేస్తే ఏమేమి ఉంటాయో అవన్నీ చదివి వినిపించారు. ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఏమి టెస్ట్ చేస్తాడు, ఇంకేమని చెప్తాడు? మహానుభావ, ఒక నమస్కారం అని ఒక సాష్టాంగ నమస్కారం పెట్టి బయటికి వెళ్ళి, బాగా పరీక్ష చేశానండి, స్వామివారికి ఒక బలమైన ఆహారం పెట్టండి అని పెట్టి చెప్పాడు. అలాగే నేను స్వామివారితో ఎన్నోసార్లు, మనందరి గురువు గారు నిర్భయానంద స్వామివారితో ఎన్నిసార్లు వెళ్ళాను నేను డాక్టర్ దగ్గర. ఆయన ఏం చెప్పేవారు కాదు, చెప్పవయ్యా అనేవారు. చెప్పవయ్యా అంటే ఇలా నేను కూడా వారివన్నీ ఏకరువు పెట్టేవారు. అది పని చేయదు, ఇది పని చేయదు, అలా పని చేయదు, ఇలా పని చేయదు, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, దానికి ఇన్ని మందులు వేస్తాం, దీనికి అన్ని మందులు వేస్తాం, దానికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, దీనికి ఈ డాక్టర్. ఈ అన్ని విన్న డాక్టర్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని ప్రశ్న వచ్చేస్తుంది మనకు. అలా నాకు అది ఇది నాకు కనిపిస్తుండే, రెండు సామయంగా కనబడుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే రోజుకు 15 గంటల సేపు ఆక్సిజన్ పెట్టుకున్న సందర్భాలలో కూడా వారు పాఠం చెప్పడం మానలేదు తన దగ్గరకు వచ్చినటువంటి వాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరైతే రోజుకి 15 గంటల సేపు ఆక్సిజన్ మిషన్ పెట్టుకుంటేనే గాని ఊపిరాడదు, వారు ఇటీవలి కాలంలో 2-3 నెలల క్రితం వారు మన సత్సంగ సభ్యులు ఒకరికి శ్వాసతో సమంగా జపం చేయడం అనేటటువంటిది అనుభవరీత్యా ఎలా చేయాలో చూపించారు, చేయించారు. మరి ఇది సాధ్యమేనంటారా అని అడగవచ్చు ఎవరైనా. వారు తలుచుకుంటే సాధ్యమే. అందుకని గురువు ఎటువంటి వాడయ్యా అంటే సంసార మూలం, ఏది చేస్తే నీలో ఉన్న సంసార మూలం హరించబడుతుందో. సంసార మూలం హరిస్తే శోకం లేదు, నరకం లేదు, అయిపోయింది ఉద్ధరణ. మొదటి ఉద్ధరణ బాగా గుర్తుపెట్టుకోవాలి.
నేను గురువును ఆశ్రయించానండి, నేను శిష్యుడినండి, నాకు ఉపదేశం ఉందండి, లేదు నేను ఒక సంప్రదాయబద్ధంగా ఉన్నానండి, నేను సాధకుడినండి, నేను ఫలానా గురువును ఆశ్రయించానని స్థిరంగా ఎవరైనా చెప్పగలుగుతున్నాడంటే అతడికి రావలసినటువంటి మొట్టమొదటి ఉద్ధరణ ఏమిటయ్యా అంటే సంసార వృక్ష ఆరూఢ పతంతి నరకార్ణవే. మానవులందరినీ కూడా ఒక మూఢత్వంతో పోలుస్తారు పరమార్థిక జీవనంలో, వేదాంత శాస్త్రాలలో. ఏమిటయ్యా అంటే ఆ కాళిదాసు పండితుడు కాకముందు గొల్ల పిల్లవాడు, గొర్రెలు గాబరి. ఆ గొర్రెలకి ఆహారం కోయటం కోసం చెట్టు ఎక్కుతాడు. చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చుంటాడు. ఏ కొమ్మ మీద కూర్చుంటాడో ఆ కొమ్మే నరుకుతూ ఉంటాడు, కోస్తూ ఉంటాడు. అది నరికితే వాడు కూడా దాంతో సహా పడిపోతాడనే జ్ఞానం లేదు. అంత మూఢస్థితిలో కాళిదాసు తన జీవనాన్ని ప్రారంభించాడు. పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే వాగ్దేవి వరపుత్రుడు అయిపోయాడు. అదే జీవితంలో చిరస్థాయి యశస్సును సంపాదించాడు. అలాగే మానవుడు తలుచుకుంటే, గురువును ఆశ్రయిస్తే, దైవాన్ని ఆశ్రయిస్తే ఈ సంసారం ఎంత, నరకం ఎంత, చాలా చిన్న విషయాలు. మనం అందరం కూడా మనం కూర్చున్న కొమ్మని నరుక్కునేటటువంటి మూఢత్వానికి సంబంధించినట్టు. అందుకని ఆ ఉపమానం చెబుతుంది. ఎందుకనయ్యా అంటే ఈ జీవనం ఆ కొమ్మలాంటి, పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఉన్నటువంటి ఈ జీవనం ఆ కొమ్మలాంటి. ప్రతి క్షణం, ప్రతి శ్వాస, మన ఆయువు ఆ కొమ్మ నరికినట్లుగా తగ్గిపోతూ వస్తుంది. ఏ నిమిషంలో అయినా కానీ కొమ్మ తెగిపోవచ్చు, పడిపోవచ్చు. మనం కూడా దాంతో పాటు పడిపోవాలి. అప్పుడు మనం కూడా ఆ గొర్రెల కాపరి అయినటువంటి మూఢుడైనటువంటి వాడి వలని పునః మనం సంసార వృక్షంలో ఆశ్రయిస్తాం, పునః నరకం అనేటటువంటి అనుభవాన్ని పొందుతాం. కాబట్టి మానవులందరూ తప్పక ప్రయత్నించవలసినటువంటి, సాధన చేయవలసినటువంటి సాధ్య వస్తువు అయినటువంటి ఉద్ధరణ ఏమిటయ్యా అంటే పతంతి నరకార్ణవే. పునః పున్నామ నరకం. ఏ నరకం అంటే ఇది నరకానికో పేరు. ఆ నరకం పేరు పున్నామ నరకం. పునః నామమును పొందేట్టు చేస్తుంది. నామాన్ని పొందాలంటే పుట్టాలి కదా, మరి జననం ఉంటేనే నామం, లేకపోతే మళ్ళా పేరు ఎవరు పెట్టరు, మళ్ళా పుడితేనే మళ్ళా పేరు పెట్టేది. కాబట్టి పున్నామ నరకం. సాధారణంగా మానవులందరూ ఏమనుకుంటారంటే పుత్రుడిని కనాలి, పుత్రుడిని కనాలి అంటారు. ఏమిటయ్యా పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడెవడో వాడు పుత్రుడు అని ఒక వాచ్యార్థం చెప్పారు. అయితే వెంటనే ఒక ప్రశ్న అడిగారు, ఏమయ్యా అపుత్రకుడైనటువంటి శుకుడికి ఏ నరకము వాటిల్లింది? శతపుత్రులను కన్నటువంటి ధృతరాష్ట్రుడికి ఏ స్వర్గం వచ్చింది? ఆయనకి స్వర్గం రాలేదు, ఈయనకేమీ నరకం రాలేదు. ఎందుకని? అది వాచ్యార్థం. నీ జ్ఞానంతోనే అది నిర్ణయం అవుతుంది. నీవు దేహాత్మభావంలో ఉన్నావా, అంతరాత్మ స్థితిలో ఉన్నావా, పరమాత్మ స్థితిలో ఉన్నావా, కేవల ఆత్మస్థితిలో ఉన్నావా అనే నిర్ణయమైనటువంటి జ్ఞానం ఏ స్థితిలో ఉన్నది అన్నదాన్ని బట్టి నీ యొక్క పరిణామం, పరిపక్వత, ఈ సత్యాన్ని గ్రహించాలి. అంతే తప్ప 100 మంది పుత్రులు ఉన్నారు కదా అంటే ఆ 100 మంది పుత్రుల వల్ల నువ్వు ఏ జ్ఞానాన్ని పొందలేవు. అలాగే ఒక పుత్రుడే అసలు లేకపోయినా కూడా శుకుడికి వచ్చినటువంటి ఆ జ్ఞానం లేదు. నీ జ్ఞానమే నీ కైవల్యాన్ని నిర్ణయిస్తుంది. జ్ఞానాదేవతు కైవల్యం. చాలా చాలా ముఖ్యమైనటువంటి విధానం. కాబట్టి గురువును ఆశ్రయించి ప్రతి ఒక్కరూ చేయవలసిన ప్రయత్నం ఏమిటంటే వాళ్ళకున్నటువంటి సంసార మూలమును హరింపజేసుకోవాలి. అలాగే నరకం అనేటటువంటి అనుభవాన్ని హరింపజేసుకోవాలి, హరించిపోవాలి. హరించిపోవడం అంటే అర్థం ఏంటంటే హారతి కర్పూరం వల్లే హరించిపోవాలి. బంధం అనేటటువంటిది హారతి కర్పూరం వల్లే హరించుకోవాలి. బంధం అంటే ఏమిటి? దానికి 6 లక్షణాలు ఉన్నాయి. అవిద్య, అజ్ఞానం, అహంకారం, దుఃఖము, భయము, బాధ. ఈ 6 లక్షణాలు కూడా హారతి కర్పూరం వలె హరించుకోవాలి. అలాంటి ఆత్మనిష్టలో ఉండాలి.
చాలా చాలా ముఖ్యమైనటువంటి లక్షణం ఇది. ఇంకా నేను బాధపడుతున్నానండి, గురువు గారిని ఆశ్రయించాడు, నా బాధలు ఇంకా తొలగలేదండి. ఎందుకు తొలగలేదు? గురువు గారు చెప్పినట్టు జీవించడం లేదా? గురువు గారు చెప్పినట్టు ఎందుకు జీవించడం లేదండి? ఆసక్తి విడవలేదండి. ఎందుకు ఆసక్తి విడవలేదండి? ప్రతిపక్ష భావన చేయలేదండి. ఎందుకు ప్రతిపక్ష భావన చేయలేదండి? రాగద్వేషాలు బలంగా ఉన్నాయి. రాగద్వేషాలు ఎందుకు బలంగా ఉన్నాయండి? ప్రియాప్రియాలు బలంగా ఉన్నాయి. ప్రియాప్రియాలు ఎందుకు బలంగా ఉన్నాయండి? భ్రాంతి బలం. అందుకని పైనుంచి వరుసగా మనం సూచన వాక్యాలను పరిశీలిస్తూ వస్తే మొదట ఏవేవి భ్రాంతులో, ఏవేవి ఎట్లా వదలాలో, ఏవేవి ప్రతిపక్ష భావన ఎలా చేయాలో చెప్తూ వచ్చి నీవు ఫల నిర్ణయాన్ని చేసే దశకి ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఏమిటా ఫలం అంటే, భ్రాంతి ఎప్పుడైతే నీకు తొలగిందో, భ్రాంతి రహితమైనటువంటి వాడికి సంసార వృక్షము లేదు, తదనుభవమైనటువంటి నరకార్ణవం లేదు. నరక ఆర్ణవం వెరీ వెరీ ఇంపార్టెంట్. నరకార్ణవం అంటే, ఆర్ణవం అంటే సముద్రం. సముద్రంలో అలలు ఎంతకాలం అయితే వస్తూ ఉంటాయో అంతకాలము దుఃఖము, భయము, బాధ అనే అలలు మానవ జీవితంలో వస్తూనే ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి, శరీరం ఉన్నంత కాలం వేదన ఉంటుందా ఉండదా? వేదన నాకు లేదు. ప్రశ్న ఏమడిగారు, సమాధానం ఏం చెప్పారు? ఈ ప్రశ్నకి సమాధానం స్వామి నిర్భయానందులు గత ఒక 5 సంవత్సరాలుగా సరికి శారీరకంగా 93 ఏళ్ళ దగ్గరికి ఎప్పుడైతే వచ్చేసినాయో నిదానంగా శరీరం విరమించడం ప్రారంభించి ఆయనకు అర్థమైపోయింది ఆ విషయం. ఎవరన్నా ఏదన్నా అడగనివ్వండి, అమ్మగారిని అడిగితే ఏంటో 4 రోజుల నుంచి ఏం తింటం లేదు, ఆహారం లేదు, సరిగా బాగోటం లేదు అని చెప్పేది. ఏమండి, ఆహా చాలా బాగున్నాను, అద్భుతంగా ఉన్నాను, నాకేం పర్వాలేదు, నేనంతా బాగున్నానని. అదేంటండి 4 రోజుల నుంచి అన్నం తింటం లేదట కదా, బాగోటం లేదట కదా, ఎవరు చెప్పారు? నేనంతా బాగున్నాను, ఆ వేదనలు నాకేం లేవు అనేవారు. ఇప్పుడు ఎవరికి వేదనలు ఉన్నాయి? శరీరాన్ని. మరి నేను శరీరి, వాస్తవానికి అశరీరి. శరీరే కాని శరీరి అనే నిర్ణయం రాని వాడికి అశరీరి అనే నిర్ణయం ఎలా వస్తుంది? ఎందుకని శరీరి అనే నిర్ణయానికి వస్తేనేమో పిండము, పిండములు అనే అహము లేకుండా పోయింది. అశరీరి అనే నిర్ణయం వస్తే బ్రహ్మాండం, బ్రహ్మాండంలోనే అహం లేకుండా. కాబట్టి మానవ జీవితంలో సంసారం అనే నిర్ణయం పిండము, పిండములోని అహము, బ్రహ్మాండము, బ్రహ్మాండంలోని అహము చేత మాత్రమే గుర్తించబడుతుంది. కాబట్టి సంసారం బయట లేదయ్యా, లోపలే ఉంది. పిండము, పిండములోని అహముగా, బ్రహ్మాండము, బ్రహ్మాండములోని అహముగా సంసారం అనే వృక్షం మనలో వ్యాపించి ఉంది. దానికే ఎరుక అని పేరు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉండాలయ్యా? గురువుని ఆశ్రయించి, అంటే సదా ఎరుకను విడచినటువంటి బయలు స్థితిలోనే ఉండాలి. అశరీరి అనేటటువంటి నిర్ణయంలో ఎవరైతే ఉన్నారో వారికి బ్రహ్మాండము, బ్రహ్మాండములోని అహము లేదు. బ్రహ్మాండము, బ్రహ్మాండములోని అహము లేని వారిని పిండాండము, పిండాండములోని అహము గురించి అడిగితే మాత్రం ప్రయోజనం ఏమి? ఏ ప్రయోజనం లేదు. అయం వ్యర్థ బాహ్య కోపీన భవతి అనేటటువంటి నిర్ణయంలో స్థిరంగా ఉన్నటువంటి వారెవరికి కూడా ఎరుక అంటజాలదు. నరకార్ణవం లేదు వాళ్ళకి, సంసార వృక్షం లేదు వాళ్ళకి, పిండ బ్రహ్మాండములు లేనివి. వాటికి ఆధారమై ఉన్నటువంటి పిండ బ్రహ్మాండములు అఖండంగా ఉన్నటువంటి ఆ అఖండ ఎరుక మూలా ప్రకృతి కూడా లేనివి. వారు పరశివం. ఆ కథలడట పరమశివుడు. అందుకని తరువాత వెంటనే ఈ సూత్రం వెంటనే గొప్ప నిర్ణయ వాక్యం సూచన వేసేస్తున్నారు. చదవండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడును అద్వితీయ పరబ్రహ్మ స్వరూపుడును అగు సద్గురువు కొరకు నమస్కారము. వేదములను ఉపదేశించు బ్రహ్మ విధముగా మంత్రము ఉపదేశించును కనుక గురువే బ్రహ్మ. అజ్ఞానమున పడకుండా రక్షించును కనుక విష్ణువు. సకల అజ్ఞానావరణములను హరింపజేయును కనుక శివుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గురు గీతాంతర్గతమైనటువంటి ఈ శ్లోకమే సర్వ మానవులకు కూడా గురు ప్రార్థనగా చెప్పబడుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి ఎవరికైనా సరే, సాంప్రదాయకులైనా అసంప్రదాయకులైనా సరే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే పాఠాంతరంతో చెప్పబడుతుంది. కానీ గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః రెండిటి అర్థం ఒకటే. గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్న, గురురేవ పరం బ్రహ్మ అన్న రెండు ఒకటే. సరే, ఏమిటయ్యా ఇది ఇంతకీ అంటే నాదము, బిందువు, కళ, శాంతి, శాంత్యతీతము. ఈ 5 లక్షణాలు గురువు దగ్గర నేర్చుకోవాలి. గురువు గారి దగ్గర ఒక ఉపాసనా విధి ద్వారా వీటిని నేర్చుకోవాలి. గురువునే దైవంగా భావించి ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి ఈ 5 లభిస్తాయి. ఏమిటది? మొదట ఆయన బోధించేది మంత్రం ద్వారా నాదోపాసన. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత చైతన్యం అనేటటువంటి బిందు స్థితి. ఆ తర్వాత సర్వవ్యాపక ప్రకాశం అనే కళ. ఆ తర్వాత పరమాత్మ అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి శాంతి. దానికి పరమశాంతి అని పేరు. సాక్షాత్ పరమాత్మ నీవే అప్పుడు ఆ బ్రాహ్మీభూత స్థితిలో జీవన్ముక్త అవస్థలో నువ్వు అనుభవించేటటువంటి తురీయ నిష్ఠ వలన నీకు కలిగేటటువంటిది ఏదైతే ఉందో అదే శాంతి. తురీయ అతీతము, శాంతి అతీతము. ఈ 5 కూడా గురువుని ఉపాసించడం ద్వారా శిష్యుడు పొందేటటువంటివి. ఈ 5 అందించగలిగిన వాడు కాబట్టి గురువు గారు పంచబ్రహ్మస్వరూపుడు. ఏమిటండి ఈ పంచబ్రహ్మస్వరూపం అంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే అర్థం ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు. మరి శాంతి, శాంతి అతీతములు పరము, పరాత్పరంలో ఉన్నాయి. అందువలన ఈ 5టికి పంచబ్రహ్మస్వరూపము అని పేరు. అంటే బ్రహ్మము ఈ 5 లక్షణాలతో ఉన్నది. అందరూ బ్రహ్మము నెరుగుట అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలు ఏవో చెబుతూ ఉంటాం. ఆ వ్యాఖ్యానాలు ఏవి సత్యం కాదు. ఈ 5 అనుభవం దృష్ట్యా ఎవరికైతే తెలియబడతాయో వాళ్ళు మాత్రమే బ్రాహ్మీభూతులు. నాదము, బిందువు, కళ, శాంతి, శాంత్యతీతములు ఎవరికైతే అనుభవంలో ఉన్నాయో వాళ్ళే బ్రహ్మనిష్ఠులు. వాళ్ళకి 5 స్వాధీనమై ఉంటాయి. వాళ్ళు బ్రహ్మర్షులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ఏమిటో కలియుగంలో కదా ఇదంతా. కలియుగంలో రకరకాలుగా పేర్లు పెట్టేసుకుంటూ ఉంటారు, ఎవరికి వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు. లేదా ఎవరికైనా బిరుదులు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఇవ్వడం కుదరదు. బ్రహ్మర్షి అనాలి అంటే అతనికి నాదము, బిందువు, కళ, శాంతి, శాంతి అతీతములు స్వాధీనమై ఉండాలి. ఎందుకంట స్వాధీనమై ఉంటేనే ఆయన ఉపదేశం చేయగలుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి గురువు గారికి 2 లక్షణాలు ఉన్నాయి. శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ, శృతివాక్యానుసారం బోధించగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. స్వయముగా బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. ఏమండి బ్రహ్మనిష్ట అంటే ఏమిటి? ఎవరికైతే నాదము, బిందువు, కళ, శాంతి, శాంతి అతీతములు స్వాధీనమై ఉన్నాయో అతడు వాటిని ఆయా అధికారిత్వం కలిగినటువంటి శిష్యుడు వచ్చినప్పుడు వాళ్లలో ఆ మేలు కొలుపుని ఇవ్వగలుగుతాడు. ఆయా స్థితులందు ప్రవేశింపజేయగలుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రవేశింపజేయడం 2 రకాలుగా. ఒకటేమిటి?
తాను వాళ్ళలో ప్రవేశించడం అదొక పద్ధతి, వాళ్ళని తనలో కలపేసుకోవడం ఇది రెండవ పద్ధతి. రెండు పద్ధతుల్లోనూ కరెక్టే. ఏది కరెక్ట్ అంటే గురువు గారు ఏది చేస్తే అదే కరెక్ట్. ఆయనకే తెలుస్తుంది తాను వాళ్ళలో ప్రవేశించాలా, వాళ్ళని తనలో కలిపేసుకోవాలి. ఎవరినైనా తనలో కలిపేసుకోవాలనుకోండి ముందు తాను వాళ్ళలో ప్రవేశించాలి. తాను ప్రవేశించకుండా తనలో కలుపుకోవడానికి వీలు కాదు. ఏమిటండి దీని రహస్యం అంటే, సముద్రం ముందు నదిగా రావాలి, నది వెళ్ళి మళ్ళా సముద్రంలో కలిసిపోవాలి. అందుకని ఎంతమందిలో ఉన్నా కూడా అనుభవజ్ఞుడైనటువంటి గురువు ఏం గమనిస్తూ ఉంటాడంటే, తాను ప్రవేశించడానికి ఎవడైనా ఒకడైనా కనబడుతున్నాడా అని చూస్తూ ఉంటాడు. మాట్లాడుతూనే ఉంటాడు, గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటాడు, ఏదో సాధనలు చేయిస్తూనే ఉంటాడు, సంధ్యా సాధన చేయిస్తూ ఉంటాడు, అభిషేకాలు చేయిస్తూ ఉంటాడు, పూజలు చేయిస్తూ ఉంటాడు, గురుగీత పారాయణం చేయిస్తూ ఉంటాడు. ఆయనంత బిజీగా ఎవరు కనపడరు, పొద్దున్నే రాత్రి దాకా బిజీగానే ఉంటాడు. కానీ ఆ బిజీ మధ్యలోనే తాను ప్రవేశించడానికి అధికారి అయిన వాడెవడా అని చూస్తాడు. ఈ పని చేస్తూనే వాళ్ళే ప్రవేశించేస్తారు. ఆ ప్రవేశించడం వలన అప్పటి వరకు ఆ శిష్యుడికి అసాధ్యం అనుకున్నటువంటి స్థితులన్నీ సాధ్యమైపోతుంది. అతని ప్రయత్నంతో పని లేకుండానే అతనికి అవన్నీ సాధ్యమైపోతుంది. అలా రావాలట గురువు దగ్గరికి, అలా వెళ్ళాలట గురువు దగ్గరికి. అది వెళ్ళటం. అంతేగాని ఏమండి డజన్ అరటి పళ్ళు పట్టుకొచ్చావా, ఒడ్డు చెవులతో వెళ్ళకూడదన్నారు కదండి, డజన్ మామిడి పళ్ళు తెచ్చావా, ఏకంగా ఒక లారీ పట్టుకొచ్చావా అంటే ఏం ప్రయోజనం? వచ్చిన వాడు ఎలా వచ్చాడో చూస్తాడు. తాను ప్రవేశించడానికి ఏమైనా సుగమంగా హృదయం తలుపులు తెరుచుకొచ్చాడా లేదా ఆ కూర్చున్నంతసేపట్లో చూస్తాడు. ఎంతసేపు నా తలుపులు మూసుకుని ఉన్నాడు అనుకోండి, తాను ప్రవేశించడానికి అహంకారం అడ్డంగా ఉందనుకోండి, ఏం ప్రయోజనం? ఆ అహంకారం తలుపులు గురువు తెరవడు, ఎవరికి వాళ్ళే తెరుచుకోవాలి. ఆ హృదయ కవాటాలను తెరుచుకుంటే గురువు సర్వవ్యాపకుడు, తాను ప్రత్యక్షంగా రావక్కర్లేదు, ఎక్కడి నుంచి అయినా ఎవరిలో అయినా ప్రవేశించగలడు. సర్వవ్యాపీ మహేశ్వర, ఆయన సర్వవ్యాపకుడు. ఏమండి మీరు ఇండియాలో ఉన్నారు కదా, వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా అంటే ఎక్కడున్నా పని చేయగలుగుతారు. ఈ భూమండలం మీద ఉన్నారు కదా, వాళ్ళు చంద్రమండలం మీద ఉన్నారంటే ఆయనకి గ్రహాంతరాళాలు ఏం అడ్డమేం కాదు. ఎందుకని అంటే ఆయన నామరూపాలు కాదు కాబట్టి. తన యొక్క నామరూప భ్రాంతిని తాను ఏనాడో విసర్జించేశాడు, బ్రహ్మనిష్ఠుడు. కాబట్టి గురువు ఎప్పుడూ కూడా ఎవరి మీదైనా పని చేయాలి అంటే ఈ 5 శక్తులను వాడతాడు. గురువు స్వాధీనంలో 5 శక్తులు ఉంటాయి: నాదము, బిందువు, కళ, శాంతి, శాంతి అతీతం. అందువలననే ఏ దైవం దగ్గరికి మీరు వెళ్ళినా లేదా ఏ గురుస్థానానికి మీరు వెళ్ళినా మీరు వెంటనే శాంతి అనే అనుభవాన్ని పొందుతారు. విషయాలు ఉపశమించేస్తాయి, మీ మనస్సు ఉపశమించేస్తుంది. మరి ఇంటికి రాగానే మళ్ళీ బయటికి వెళ్ళగానే ఆ గడప దాటి అవతలకి వెళ్ళగానే మళ్ళీ మీరే అయిపోతారు. అప్పుడు మీ స్వస్థానంలో స్వస్థితిలో మేల్కొంటారు. అప్పుడు అప్పటిదాకా ఉన్న శాంతి కాస్తా పోతుంది, అప్పటిదాకా ఉన్న బలం కాస్తా పోతుంది. మరి ఇలా పోకుండా ఉండాలి అంటే తుర్యనిష్ట నుంచి తుర్యాతీత స్థితిలో గురు శిష్య ఐక్యతా సిద్ధి, అశరీర స్థితిలో గురు శిష్య ఐక్యతా సిద్ధి కలిగితే అప్పుడు గురు శిష్యులు ఒకటాయే, గురు తెరుక భాషను అన్నప్పుడు పరం బ్రహ్మ. పంచశక్తులు పంచబ్రహ్మలుగా ఎరుక పనిచేస్తుంది. దాని అవతలకి చేరితే పరం బ్రహ్మ, పరశివం. అలాంటి పరమైనటువంటి స్థితిలో అశరీరిగా గురు శిష్యులిద్దరూ లేకుండా పడతారు. ఇప్పుడు గురువు లేడు, శిష్యుడు లేడు, కానీ ఇద్దరు అశరీరులే. ఇద్దరు అశరీర స్థితి నుంచే పని చేస్తూ ఉంటారు. ఇద్దరు విశ్వ ప్రణాళికలో భాగమై ఉంటారు. ఇద్దరు లోక కళ్యాణం కోసం పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకేం స్వార్థంతో పని లేదు, వాళ్ళకి వ్యక్తిగతంగా ఏ పని ఉండదు, కర్తవ్యం అసలు లేదు వాళ్ళు. ఎందుకని? కర్తగా లేరు కదా వాళ్ళు. మరి జాగ్రత్తగా గమనించాలన్నమాట. పిండాండంలో అహం మిగిలినా కర్త మిగిలిపోతాడు, బ్రహ్మాండంలో అహం మిగిలినా కర్త మిగిలిపోతాడు. అక్కడేమో సమిష్టిగా కర్తవ్యం మిగిలిపోతుంది, ఇక్కడేమో వేష్టిగా కర్తవ్యం మిగిలిపోతుంది. అక్కడ మిగిల్చుకోకూడదు, ఎక్కడ మిగిల్చుకోకూడదు. అలా ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళు పరబ్రహ్మము. గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురురేవ పరం బ్రహ్మ. అటువంటి పరబ్రహ్మతత్వము ఎరిగినటువంటి గురుమూర్తికి నమస్కారము.
ఆయన ఉపదేశించే కాలంలో బ్రహ్మము, నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని రక్షించే కాలంలో విష్ణువు, నీలో ఉన్న అజ్ఞాన హరణం చేసేటప్పుడు మహేశ్వరుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందుకు త్రిమూర్తి స్వరూపుడు గురువు అంటాం. జ్ఞానాన్ని ఉపదేశించేటప్పుడు స్వయముగా బ్రహ్మమయ, స్వయం బ్రహ్మమయో భూత్వా, తానే బ్రహ్మమై ఉంటాడు. అలాగే నీకు యోగాన్ని ప్రసాదించిన తర్వాత క్షేమం, దాన్ని మరల పునః రక్షించే పని కూడా ఆయనే తీసుకుంటాడు. ఏమయ్యా నువ్వు మర్చిపోవచ్చు, కానీ గుర్తు చేస్తూ ఉంటాడు. ఏమైనా నేను అక్కడ ఉండమన్నాను కదా, అలా చేయమన్నాను కదా, గతంలో అలా చెప్పాను కదా, అట్లా ఉంటున్నావా, మరి నువ్వు అలా మారావా, అలా పరిపక్వత చెందావా, అది అధిగమించావా అని నీ జ్ఞానాన్ని అప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు. నీ లక్ష్య స్థితిని నీ గుర్తు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే జీవభావంలో మరుపు సహజం. జీవతనువులన్నీ మరుపు తనువులే, అవి మరుపుకు వస్తూ ఉంటాయి. మాటి మాటికి గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ ఫలానా అప్పుడు వచ్చినప్పుడు నీకు ఫలానా చెప్పే కదా, అలా ఉండమన్నాను కదా, నిన్న అలాగే 3 అవస్థల్లో ఉండమన్నాను కదా, ఇలా చేయమన్నాను కదా, ఈ సాధన చేయమన్నాను. మనం మర్చిపోవచ్చు, కానీ గురువు పొరపాటును కూడా మర్చి, ఏ ఒక్కరికి సంబంధించింది అతని దగ్గర మరుపు అనేదే ఉండదు. ఎంతమంది అయినా అతని దగ్గరికి రావచ్చు, ఎంతమంది అయినా అతను చూడవచ్చు. అతను చూడగానే వెంటనే అతనికి పూర్వం ఎన్ని సంవత్సరాల క్రితం అయినా సరే ఏం చెప్పాడో అదంతా గుర్తుకొచ్చేస్తుంది. మరి అంత గుర్తు ఎలా, అక్కడ ఎక్కడ రాసి పెట్టుకున్నాడు? ఆయనకి విశ్వ చైతన్యం అనే కంప్యూటర్ పనిచేస్తుంది. ఆ విశ్వ చైతన్యంలో ఉన్నంత మెమరీ అంతా కూడా ఆయనకు. కాబట్టి వీళ్ళు వాళ్ళు అనేది ఏమి ఉండదు. అతనికి నామరూపాలు ఏం గుర్తు ఉండవు. మీరు ఎవరైనా ఎక్కడి నుంచి ఏదైనా పేరు చెప్పారనుకోండి, మనిషిని చూస్తే గుర్తుపడతానేమో అంటారు పెద్దవాళ్ళు. అంతేగాని నేను సుబ్బారావు అండి అంటే ఏ సుబ్బారావు ఎవరు గుర్తు అంటారు. పేర్లు చెబితే తెలియదు వాళ్ళు. కానీ ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తిని మనం పరిణామం చెందించేటప్పుడు ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరించామో, ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు డాక్టర్ ఎట్లా అయితే గుర్తుపెట్టుకుంటాడో అలాగా గురువు గుర్తుపెట్టుకుంటాడు. అలా ఆ రక్షణ చేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి. అలాగే నీలో ఉన్న అజ్ఞానాన్ని హరించి వేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఆయన చేసే పని వేరే పని లేదు. ఏమంటే అష్టైశ్వర్యాలు ఏమైనా మీ దగ్గరకు వస్తే వస్తాయా? అలాంటివి ఏమి మా దగ్గరకు వస్తే రావు. పోనీ మేము అనుకున్న కోరికలన్నీ తీరిపోతాయా? అలాంటివి అసలు తీరవు. ఏమంటే మరి మీరేం చేస్తారు? నీలోని అజ్ఞానాన్ని మాత్రమే హరిస్తారు. ఇంక వేరే పని ఏం లేదు, అంతే. ఈ ఒక్క పని చేసేవాళ్ళు ఎవరో వాళ్ళు జ్ఞాన యోగ మార్గంలో పనిచేసేవాళ్ళు. వీళ్ళకి జగత్తంతా పనిముట్టే, సృష్టి అంతా పనిముట్టే. వీళ్ళు విగ్రహారాధన చేయవచ్చు, మానవచ్చు, స్తోత్రాలు చదవవచ్చు, మానవచ్చు, పూజలు చేయవచ్చు, మానవచ్చు, విచారణ చేయవచ్చు, మానవచ్చు, బోధించవచ్చు, మానవచ్చు, మాట్లాడుతూ ఉండవచ్చు, మౌనంగా ఉండవచ్చు. కాష్ట మౌనమే సమాధినిష్ఠుడై కదలక కూర్చోవచ్చు. 24 గంటలు అత్యంత వేగంతో పనిచేయవచ్చు. ఏ సందర్భంలో ఉన్నా వాడు పరబ్రహ్మ. వాడికి ఏ మార్పు ఉండదు. అందువలన వాడి యొక్క చలనములన్నీ కూడా ఆశ్రయించినటువంటి వారి అజ్ఞానహరణమునకు, జ్ఞాన ప్రచోదనమునకు, రక్షణమునకు మాత్రమే ఉపయుక్తం అవుతూ ఉంటాయి. అటువంటి పరబ్రహ్మమైనటువంటి గురుమూర్తికి నమస్సులు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురురేవ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తర్వాత అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాజ్ఞానశలాకయా జ్ఞానాంజనశలాకయా సారీ అండి అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యం: ఏ గురువు చేత అజ్ఞానమనుడు చీకటిచే గుడ్డివాడగు జనుని యొక్క జ్ఞాననేత్రము పరబ్రహ్మ జ్ఞానమను కాటుక యొక్క కణికతో తెరవబడుచున్నదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము. వెరీ వెరీ. ఇది 2వ శ్లోకం.
గురు ప్రార్థనలలో అందరూ అందరూ వ్యావహారిక స్థితుల్లో కూడా మనం ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుంది అన్నమాట. అది ఎవరెవరైతే మనకి ఏదైతే తెలియదంటామో, తెలియదనుటే అజ్ఞానంపు, యాజ్ సింపుల్ యాజ్ తెలియననుటే జ్ఞానంపు, తెలిసెడు తెలివిని బాయుట బ్రహ్మంపు. 3 మాటల్లో తెలిసి చెప్పేశాడు వేమనార్యుడు. ఏమండి అజ్ఞానం అంటే ఏమిటి? తెలియదు అన్నావంటే అజ్ఞానం అంటే మరుపు తనువులు, జీవతనువులన్నీ అజ్ఞానం. ఈశ్వర తనువులు 4 ఉన్నాయి, అవన్నీ తెలుసు, తెలియదు అనమాట. అదంతా జ్ఞానస్వరూపం. కాబట్టి ఈశ్వర తనువులంతా తెలివి, జ్ఞానం. మరి ఇప్పుడు ఏం చేయమంటారండి? ఈ జీవతనువులు, ఆ ఈశ్వర తనువులు ఏ ప్రజ్ఞ చేత అయితే తెలియబడుతున్నదో ఆ ప్రజ్ఞ యొక్క మూలాన్ని వెతికి, ఆ మూలాన్ని కనుక నువ్వు పోగొట్టుకున్న వాడవైతే, ఆ మూలంలో నువ్వే ఉన్నావన్న సత్యాన్ని తెలుసుకున్న వాడవైతే బ్రహ్మ. నువ్వు లేని వాడవని తెలుసుకుంటే పరబ్రహ్మ. అంతే. 4 మెట్లు. ఒకటేమిటి? తెలియదు అన్న స్థితి నుంచి తెలుసు అన్న స్థితికి రావడం. జీవతనువుల నుంచి ఈశ్వర తనువులకు మారడం. రెండో స్టెప్ ఏమిటి? ఈ జీవతనువులు, ఆ ఈశ్వర తనువులకు మూలము బ్రహ్మం అని తెలియట. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఈ నిర్ణయం రావడం. ఈ స్టెప్కి వచ్చిన తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ, పరం బ్రహ్మ అనేటటువంటి నిర్ణయానికి చేర. అప్పుడు పరాత్పర నిర్ణయం. ఇది క్రమం. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? తత్వజ్ఞానంలో ముందు మనం అంతా తెలియదు తెలియదు తెలియదు, మీరు చెప్పి మాకేం బోధపట్టలేదండి అంటుంటారు. వింటూ ఉండండి అమ్మా, చదువుతూ ఉండండి, తెలుస్తూ ఉంటుంది. అనుసరించండి, శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ ఉండండి, తెలుస్తుంది అన్న ఉదాహరణ చెప్తా. విజయవాడ సత్సంగ సభ్యులు 5 ఏళ్ల క్రితం వచ్చి వివేక చూడమని చెప్పండి అన్న. సరే, ఏదో మొదటి పాఠం చెప్పాం. చెబితే 99% అర్థం కాలేదు, 1% అర్థమైంది. ఏది? 2.5 గంటల పాఠం చదివితే 2.5 గంటల్లో 99% అర్థం కాలేదు. సరే, మీరు పని చేయండి, రెండో పాఠం చెప్పడం కుదరదు, మీరు చక్కగా అన్ని సాధనలు చేసుకుని రండి, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రండి. 5 ఏళ్ళు పడుతుంది కనీసం. మీకు 10% అర్థం కాలేదండి, 90% అర్థమైందండి అనే స్థాయికి మీరు వచ్చినప్పుడు పాఠం చెప్పడం కుదురుతుంది. అంటే అర్థం ఏంటి? గురువు గారు మీ హృదయంలో ప్రవేశించడానికి 1% కూడా సిద్ధపడి లేవు, అందువల్ల నీకు అర్థం కాలేదు. మన యోగిరామ్ జల్లూరి బలరామకృష్ణయ్య గారు అనేవారు, ఎవరైనా ఏదైనా చెబితే నీకు అర్థం అయిందా అని అడిగేవారు. మేము పాఠం చెప్పిన తర్వాత ఎదురకుండా వినేవాళ్ళని అడిగేవాడు, ఏమండి ఆయన చెప్పింది ఏమైనా మీకు అర్థమైందా? బాగా అర్థమైందండి అన్న. ఎలా అర్థమైంది అని అడిగేవాడు. ఎలా అర్థం ఏమిటి? అర్థమే ఏం అర్థమైందని అడగాలి కానీ ఎలా అర్థం ఇవ్వడం ఏమిటి? ఏం అర్థమైందంటే ప్రపంచంలో ఎవరైనా చెప్తారు, ఎలా అర్థమైంది అని అడిగారు. ఎలా అర్థం అవడం ఏంటండి అంటే, చెప్పే దాంట్లోనూ సద్గురు సత్తానే పనిచేయాలి, వినేవాళ్ళలో కూడా గురు సత్తానే పనిచేయాలిరా బాబు, అప్పుడు యథాతథంగా అర్థం అవుతుంది. అదిట జ్ఞానాంజన శలాక. జ్ఞానం అనే కాటుక పెట్టేటటువంటి పుల్ల ఉంటుందట. శలాక అంటే పుల్ల. అందరూ కాటుక పెట్టుకునేది పుల్లతో పెట్టుకుంటారట ఆడవాళ్ళందరూ. ఎందుకనయ్యా అంటే కళ్ళు పెద్దగా అవుతాయి అని. ఏమిటి కళ్ళు పెద్దగా అవడం అంటే, కళ్ళు చిన్నగా ఉంటే అజ్ఞానం, కళ్ళు పెద్దగా ఉంటే వ్యాపకత్వం. పరిమితత్వమేమో అజ్ఞానం, అనంతత్వమేమో జ్ఞానం. కాబట్టి పరిమితత్వాన్ని పోగొట్టుకోవడం కోసం జ్ఞానం అనే అంజనాన్ని పెట్టుకోవాలి. ఏమిటి పెట్టుకోవడం అంటే ఇది వాచ్యార్థం కాదు. కానీ కొన్ని మతాల వాళ్ళు ఏం చేశారంటే ఇది వాచ్యార్థంగా ఈ సూత్రాన్ని తీసుకుని కళ్ళకి సుర్మా కాటుక పెట్టుకుంటారు. అది కూడా ఉపదేశమే. చెవిలో ఒకటి చెప్తాడు, వాక్యం చెప్తాడు, సూత్రం చెబుతాడు, చెప్పి కాటుక పెట్టేస్తాడు. ఇవాళ నుంచి నువ్వు తరించిపోయావు. కళ్ళ కాటుక పెట్టి ధరించిపోయాడంటే అయ్యయ్యో అంటే మీ సూత్రం అదే ఉంది కదండి, జ్ఞానాంజన శలాకయ అంటున్నారు కదా. మరి ఒరే అది కాదురా బాబు, జ్ఞానాంజన శలాకయ అంటే అర్థం అది కాదు. అంటే వాచ్యార్థంగా స్వీకరించకూడదు.
ఆ బోధించే ఆయనలో ఏ గురుసత్తా ఉన్నదో, ఏ దృష్టితో చెబుతున్నాడో వినేవాళ్ళు కూడా అదే గురుసత్తాతో అదే దృష్టితోనే గ్రహించాలి. అది జ్ఞానాంజన శలాకయ. అప్పుడు అక్కడ ఇక్కడ గురువే ఉంటాడు కాబట్టి చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. అప్పుడు చక్షురున్మీలితం అయినాయి. ఉన్మీలనం అనర్చుట వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉన్మీలనం అంటే అర్థం ఏంటంటే దృష్టిని ఆజ్ఞాచక్రంలో, సహస్రారంలో, బ్రహ్మరంధ్ర స్థానంలోకి తిప్పుకొనుట. అదిట ఉన్మీలనం. చక్షు అంటే దృష్టి, కళ్ళని కాదు అర్థం. ఇది కూడా వాచ్యార్థంగా స్వీకరించి ఖేచరిలో కళ్ళు వెనక్కి తిప్పుకుంటారు. ఈ కళ్ళు వెనక్కి తిప్పుకుని కూర్చుని ప్రపంచానంతా భయపడుతూ ఉంటాడు. ఇదేదో వెనక్కి తిరిగిపోయినారా బాబు, గుడ్లు వెనక్కి తిరిగిపోయినాయి అనుకుంటారంతా కూడా. లేదు లేదు, ఆయన ప్రయత్న పూర్వకంగా తిప్పుకుంటాడు అన్నమాట. ఇది తాత్కాలికమైన ప్రయోజనాన్ని ఇస్తుంది తప్ప శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని వజాలదు. కాబట్టి చక్షురున్మీలనం అంటే అర్థం ఏంటంటే దృష్టిని సదా మొదట ఆజ్ఞాచక్రంలో, ఆ తదుపరి సహజంగా సహస్రారంలో, అంతకంటే అత్యంత సహజంగా బ్రహ్మరంధ్ర స్థానంలో నిలకడ కలిగేటట్లుగా ఉండటం. అదిట జ్ఞానాంజనం వల్ల ప్రయోజనం. సదా సద్గురుమూర్తితో గనక సిద్ధత్వాన్ని, ఐక్యతా సిద్ధిని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఆ గురువే అయిపోతున్నాడు. ఎలా అయితే నది సముద్రంలో చేరిపోయిన తర్వాత తన ఉనికినట్ట పోగొట్టుకుంటూ, అటువంటిదట ఈ చక్షురున్మీలితం అనేటటువంటి సాధన. వేరే వేరే పార్టీ సాధనలోకెల్లా ఉత్తమమైన సాధన చక్షురున్మీలితం. సదాశివుని యొక్క చిత్రాన్ని మీరు గమనిస్తే ఆయన సదా అర్ధనిమిలిత నేత్రుడై ఉంటాడు. సగం కళ్ళు చూస్తాడు. అదేంటండి పూర్తిగా తెరవచ్చు కదా, ఎందుకు అనవసరం అన్నాడు. అదేంటండి అంటే ఆ సగంతో సరిపడే కనబడే జగత్తు జాలే అన్నాడు. మరి మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఆహా ఇది అద్భుతం అది అద్భుతం అని కళ్ళు విప్పార్చి చూస్తూ ఉంటాం. ఈ ప్రపంచం అంతా అద్భుతాల సమాహారం, మన జీవితం అంతా విశేషాల సమాహారం. కళ్ళు తెరుచుకుని ఎంత ఆల్చెప్పాలంత కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నాడు. అబ్బో భోగ్యం, అబ్బో భోగ్యం, అబ్బో విశేషం, అబ్బో అనుభవం, అబ్బో వింత, విడ్డూరం. వీడికి కళ్ళు బాగా తెరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటాడు. ఎక్కడ కళ్ళు? లోపల కళ్ళు. వాడికి జ్ఞానాంజనం అనే కాటుక పెట్టాలి. అప్పుడు ఈ కళ్ళు సగమే మోస్తాడు, ఇక సగం తెరుస్తాడు. అంత చాలు, ఆ కాస్త చాలు. కాబట్టి సాధకుడు ఎప్పుడూ కూడా అర్ధనిమిలిత నేత్రుడై సాధనలో మునిగి ఉండాలి అని స్వయముగా ఆయన సాధన చేసి చూపిస్తున్నాడు. సర్వదా సమాధినిష్ఠుడై సదాశివుడు సృష్టి ఆరంభ స్థితిలో సమాధినిష్ఠుడై ఉన్నాడు. ఎప్పటికి ఆయన సమాధి పూర్తి అయిపోతుంది మహానుభావ అంటే మహాప్రళయం తర్వాత రండి అప్పుడు చూద్దాం. ఏమంటే కళ్ళు ఎప్పుడు తెరుస్తారు మహానుభావ అంటే మహాప్రళయం తర్వాత రండి అయ్యా అప్పుడు చూద్దాం, అప్పుడు కళ్ళు తెరవాల్సిన అవసరం వస్తే తెరుద్దాంలే అన్న. మనం రోజు ధ్యానాలే చేస్తున్నాం, రోజు సమాధి నిష్టలే అంటున్నాం, రోజు జపాలే చేస్తున్నాం అంటున్నాం. ఏం సాధనలో మనకైతే తెలియదు. కానీ కళ్ళు మూసుకుని కూర్చోవాలంటే ఎంత కష్టమో 3 గంటల సేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే తెలుస్తుంది. కాబట్టి సాధకులందరూ తప్పక కనీసం ఒక రోజులో 3 గంటల సేపు అయినా సరే ధ్యానము, సమాధి, సాక్షిత్వం, అంతర్ముఖం అనే అనుభవం ప్రతిరోజు ఒక యామం పాటు ఉండాలి. అప్పుడే అది నీకు సహజమయ్యే అవకాశం ఉంది. అలా సాధన చేయాలి. అజ్ఞాన తిమిరం అనేది అప్పుడు పోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువలన కర్మ, భక్తి, యోగము జ్ఞానంగా పరిణమిస్తాయి. అలా పరిణమించడమే అజ్ఞాన తిమిరం అనేది పోవడం. ఈ రకంగా జాగరూకుడై ఈ చక్షురున్మీలితమైనటువంటి ఉన్మని మనోన్మని స్థితులను తప్పక మానవుడు సాధించి కైవల్య సిద్ధిని పడేయాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాత్ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి
శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.